హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి సన్ ఫార్మా స్టాలియన్ ల్యాబొరేటరీస్లో మనకి వార్క్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూద్దాం. ఈ ఎంట్రీలకు సంబంధించిన డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్గా టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో జాబులకు సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమంది చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటారు. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ప్లీజ్ షేర్. వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ సన్ ఫార్మాలో ఏప్రిల్ 13వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వాక్-ఇన్ ఎంట్రీస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హోటల్ గోల్డ్ ప్యాలెస్, బస్కాకాటా మీడియా, హలాల్, వడోదరా రోడ్, హలాల్, గుజరాత్. ఈ లొకేషన్లో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలు జాబ్ ఈ కంపెనీలో జాబ్స్ అనే డీటెయిల్స్ గురించి క్వాలిటీ కంట్రోల్ ఓఎస్డి, నాన్ ఓఎస్డిగా పోస్టులు వచ్చేసి మనకి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మా ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మనం ఈ జాబ్లో క్యూసీకి సంబంధించి కాలిబ్రేషన్ గురించి, అనాలిసిస్, ఆర్ఎం గురించి, ఎఫ్పి గురించి, ఆర్ఎం, క్యూసీ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి పూర్తి నాలెడ్జ్ ఉన్నట్లయితే వాళ్ళు మనకి దీని మీద మనకు క్యూసీ జాబ్కి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. క్యూసీ మైక్రోబయాలజీలో మనకి పోస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చి దీనికి బీఎస్సీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ, బీఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 7 years ఎక్స్పీరియన్స్. వర్క్ ప్రొఫైల్ వచ్చేసి ఈఎం మీడియా ఏరియా మానిటరింగ్ గురించి తెలిసి ఉండాలి. క్వాలిటీ అష్యూరెన్స్ ఓఎస్డి, నాన్ ఓఎస్డిగా డిపార్ట్మెంటు ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ, బీఫామ్, ఎంఫామ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఈ జాబ్ వచ్చే స్కిల్స్ వచ్చేసి ఐపీక్యూఏ, క్యూఎంఎస్, కంప్లైంట్స్, ప్రాసెస్ వాలిడేషన్ గురించి అనేది క్లియర్గా మనకి తెలిసినట్లయితే వాళ్ళు ఈ ఇంటర్వ్యూలో మనకి ఫేస్ చేయడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చి సన్ ఫార్మా లిమిటెడ్, హలాల్, బరోడా హైవే, హలాల్, డిస్ట్రిక్ట్ మహల్, గుజరాత్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం, జాబ్ లొకేషన్ ఇస్తారు, అక్కడే ఇంటర్వ్యూ అనేవి నిర్వహించడం. ఈ జాబ్కి వెళ్ళినప్పుడు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, 3 months ఎక్స్పీరియన్స్ పర్సన్స్, 3 months శాలరీ స్లిప్, సిటీసీ డీటెయిల్స్ ఇటువంటి తీసుకుని వెళ్ళినట్టయితే వాళ్ళు పూర్తిగా మనకి ఈ సర్టిఫికేట్లు అనేవి వెరిఫికేషన్ చేసి మనకి ఇంటర్వ్యూని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సన్ ఫార్మాకి క్యూసీ జాబ్కి సంబంధించి డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ చూసాం. నెక్స్ట్ మన కంపెనీ వచ్చేసి స్టాలియన్ ల్యాబొరేటరీస్లో ఇది 13వ తారీఖు నాడు, ఏప్రిల్ 13వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తారు. ట్రీట్ హోటల్ బిహైండ్ స్టిర్లింగ్ హాస్పిటల్ ఆపోజిట్ గురుకుల్ రోడ్, ఎల్కే సొసైటీ, నీల్మణి సొసైటీ, అహ్మదాబాద్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. నోట్ వచ్చేసి మనకి రెజ్యూమ్ అనేది 3 మెయిల్ ఐడీస్ ఇచ్చారు. ఈ 3 మెయిల్ ఐడీస్కి కూడా మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు. arthi.obiroi@stalineLabs.com ఈ అడ్రస్కి పెట్టచ్చు. vipul.brahmabharti@stalineLabs.com ఈ మెయిల్ ఐడికి కూడా మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయవచ్చు. darshan.mistru@stalineLabs.com ఈ మెయిల్ ఐడికి కూడా, ఈ 3 మెయిల్ ఐడికి మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్టయితే ఏదో ఒకదానికి మనకు పూర్తి డీటెయిల్స్గా వాళ్ళు ఈ జాబ్కి సంబంధించి రిటర్న్గా మనకు పూర్తి డీటెయిల్స్ పెట్టమనేది ఇంటర్వ్యూలకు సంబంధించి. ప్రొడక్షన్ ఓఎస్డీలో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మా, బీఫార్మా ఉండాలి. ఎక్స్పీరియన్స్ 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. పోస్ట్ వచ్చి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా ఇస్తారు. నెంబర్ ఆఫ్ పోస్టులు దీంట్లో 6 పోస్టులు ఉంది. మనకి స్కిల్స్ అనేది కంప్రెషన్, కటింగ్, క్యూఎంఎస్, డాక్యుమెంటేషన్ గురించి అనేది తెలిసి ఉండాలి. ప్యాకింగ్ ఓఎస్డీలో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, ఎంఫార్మా, బీఫార్మా ఉండాలి. ఎక్స్పీరియన్స్ 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మనకు పోస్ట్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా ఇస్తారు. డిజిగ్నేషన్ నెంబర్ ఆఫ్ పోస్టులు 5 పోస్టులు ఉన్నాయి. స్కిల్స్ వచ్చి ప్రైమరీ, సెకండరీ కనే
ప్రైమరీ, సెకండరీ, లైన్ క్లియరెన్స్, బీపీఆర్ రివ్యూ, ప్యాకింగ్ యాక్టివిటీస్ను పూర్తి డీటెయిల్స్గా తెలిసి ఉండాలి. వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో మనకి క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ, బీకామ్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 5 to 8 years ఎక్స్పీరియన్స్. పోస్ట్ వచ్చేసి మనకి సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు. 2 పోస్టులు ఉన్నాయి. వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో వేర్ హౌస్, ప్యాకింగ్ మెటీరియల్, రా మెటీరియల్ గురించి నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది తెలిసి ఉండాలి. క్యూసీ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, ఎంఫార్మా, బీఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. పోస్ట్ వచ్చి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ పోస్ట్ ఇస్తారు. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కిల్స్ వచ్చేసి రొటీన్ అనాలిసిస్, జిఎల్పి, క్యూఎంఎస్, హెచ్పిఎల్సి, ఎల్ఐ, ఎంఎస్ గురించి నాలెడ్జ్ అనేది ఉంది. క్యూఏ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఎంఎస్సి, ఎంఫార్మా, బీఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 10 to 14 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మేనేజర్, సీనియర్ మేనేజర్గా మనకి తీసుకోవడం జరుగుతుంది. 2 పోస్టులు ఉన్నాయి. ఆడిట్ అండ్ కంప్లైంట్స్ గురించి ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉండాలి. దీనికి స్కిల్స్ వచ్చి 6 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి దీంట్లో పోస్ట్ వచ్చి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్ తీసుకుంటారు. 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏక్యూఏ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ వచ్చి 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. పోస్ట్ వచ్చి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఇస్తారు. నెంబర్ ఆఫ్ పోస్టులు దీంట్లో ఏక్యూఏలో 5 పోస్టులు ఖాళీగా. స్కిల్స్ వచ్చి ఐపీక్యూఏ, డాక్యుమెంటేషన్ ఇష్యూస్ కంట్రోల్, సిఎస్యు, స్టెబిలిటీ, వ్యాలిడేషన్ గురించి అని పూర్తి నాలెడ్జ్ అని ఉన్నాయి. ఏడిఎల్లో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, ఎంఫార్మా, బీఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మనకు డిజిగ్నేషన్ పోస్ట్ వచ్చి సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి 4 ఉన్నాయి. స్కిల్స్ వచ్చి ఏఎండి, ఏఎంఈ, రొటీన్ అనాలిసిస్, హెచ్పిఎల్సి గురించి మనకు నాలెడ్జ్ అనేది, రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉండాలన్నమాట. ఎఫ్డీగా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మా, బీఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మనకి డిజిగ్నేషన్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఇస్తారు. 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కిల్ వచ్చి ఎఫ్ఎండి విత్ టెక్ ట్రాన్స్ఫర్, డాక్యుమెంటేషన్ గురించి అనేది స్కిల్స్, రెస్పాన్సిబిలిటీస్ అని ఉండాలి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్గా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. పోస్ట్ వచ్చి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి 2 ఉన్నాయి దీంట్లో. స్కిల్స్ మనకి పిఎం అండ్ కోఆర్డినేటర్గా విత్ క్లయింట్తో మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. పీపీఎంఎస్కి క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్, ఎంఎస్సి, ఎంకామ్, పీజీడి ఇన్ ఎస్సీఎం చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కిల్ వచ్చి ప్రొడక్షన్, ప్యాకింగ్, ప్లానింగ్, మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్, డైలీ ప్రొడక్షన్ యాక్టివిటీస్, వీటి గురించి అని మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. యుఎస్ఎఫ్డిఏ, ఎంహెచ్ ఆడిట్లు అనేది మనం ఫెసిలిటీస్ చేసి ఉన్నట్లయితే, వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళు మనని ఈ ఇంటర్వ్యూలో తీసుకోవడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చి ఓఎస్డి ఫార్ములేషన్ ఫెసిలిటీ, యూనిట్ 2, గొలప్స్ ఇండస్ట్రియల్ పార్క్ 2, బాల్వా రోడ్, అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్. ఇక్కడ మనకి ఈ ఇంటర్వ్యూలు నిర్వహించే ప్లేస్ అండ్ వర్క్ లొకేషన్ అనేది. ఇంటర్వ్యూ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షుడ్ బి వాల్క్ ఇన్ లేటెస్ట్ రెజ్యూమ్ ఒకటి, సిటీసీ బ్రేకప్, ఫోటో కాపీ, ఇటువంటివి మనం తీసుకొని వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, 6 months ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినట్టయితే మీరు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద